మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘన నివాళులర్పించేందుకు రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని చూపిన చొరవను స్మరించుకుంటూ సీఎం సంతాప తీర్మానం పెట్టనున్నారు. ఇక రైతు భరోసా విధి విధానాలపై చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. ఎన్ని ఎకరాల లోపు వారికి భరోసా ఇవ్వాలనే దానిపై క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ ఫార్ములా రేసు కేసులో ఇద్దరు జైలుకెళ్లడం ఖాయమన్నారు మంత్రులు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సభలో సంతాపం తెలిపి ఘన నివాళులర్పించనున్నారు సభ్యులు. స్పెషల్ సెషన్స్ కు హాజరు కావాలంటూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటికే లేఖలు పంపించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ రూల్ 16 క్లాజ్ ప్రకారం స్పీకర్ సభను ఏర్పాటు చేయనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాటు దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు, తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని చూపిన చొరవను స్మరించుకుంటూ సంతాప తీర్మానం ప్రకటించనున్నారు సీఎం రేవంత్. రేపటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర 3వ శాసనసభ 4వ సెషన్ 2వ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు స్పీకర్. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు సభాపతి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు గడ్డం ప్రసాద్ కుమార్. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించారు. ఇలాంటి స్కిల్స్ ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ లోనూ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ ను ఆయన సందర్శించారు. వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతివనం నిర్వాహకులు వివరించారు. శాంతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను పరిశీలించారు. మెడిటేషన్ సెంటర్ దగ్గర మొక్కను నాటారు ముఖ్యమంత్రి. రైతు భరోసా విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించిన డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల పేరిట ఉన్న వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని నిర్ణయించింది. ఇక ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ తేల్చలేదు. 7, 10, 12 ఎకరాలలోపు వారికి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 10 ఎకరాలలోపు వారికి ఇస్తే 96% మంది రైతులకు మేలు జరుగుతుందని సబ్ కమిటీ అభిప్రాయపడింది. వచ్చే సమావేశంలో క్లారిటీ వస్తుందని చెప్పింది. చిన్న, సన్నకారు రైతుల లెక్కలు తీసిన సబ్ కమిటీ రైతు సదస్సులోని అభిప్రాయాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఓఆర్ఆర్ ను ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం 7,000 కోట్లకు అమ్మిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్, కేటీఆర్ ను ఇరికించేందుకే ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై సిట్ ఏర్పాటు చేయాలని హరీష్ రావు కోరారని, ప్రభుత్వం దానికి అంగీకరించిందని చెప్పారు. ఫార్ములా రేసు కేసులో ఒక్కరో ఇద్దరో జైలుకు పోతారని, ఓఆర్ఆర్ ఎపిసోడ్లోనూ అదే జరుగుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి RRR టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలా చేశామన్నారు కోమటిరెడ్డి. ఎలక్షన్ల ముందు రైతు బంధుకనో, దానికనో, దీనికనో 7,300 కోట్లకు అమ్మిండు. దాన్ని మేము కన్స్ట్రక్షన్ చేస్తానికి 6,500 కోట్లయింది. భూమి విలువ 1,00,000 కోట్లు ఉన్నది. పోయిన ప్రభుత్వం చేసిన నిర్వాహకం. మళ్ళా రీజనల్ రింగ్ రోడ్, ప్యారలల్ రోడ్డు 6 ఏళ్లలో ఎప్పుడు అయిపోతున్నాయిగా. మీరు చూడండి, 3 ఏళ్ల లోపే నేను పూర్తి చేస్తాను. నేను పోయి 1 రోజులు ఢిల్లీలో ఉన్నాగానే ఎప్పుడైనా 20 రోజులలో టెండర్ పిలిపిస్తాడు. ఈ 2వ తారీఖు 20 రోజులు అంటే ఇంక 20 రోజులు అంటే 17 రోజులలో టెండర్ నోటీస్ వచ్చింది. ఓ నిరుపేద స్టూడెంట్ స్టడీస్ కు అండగా నిలిచారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటలీలోని ప్రఖ్యాత పాలిటోలో ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ లో మాస్టర్స్ కోసం విద్యార్థిని ప్రణవికి సాయం అందించారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయం చేసినట్లు విద్యార్థిని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డికి థ్యాంక్స్ చెప్పిన ప్రణవి తనలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎందరికో సాయం అందించారని గుర్తు చేశారు. హయ్యర్ స్టడీస్ కు అండగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారని ప్రణవి తెలిపింది.